హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా. ప్రజెంట్ ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న 5 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో ఏ ఒక్క థ్రిల్లర్ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఫ్రెండ్స్. ఇక ఆ థ్రిల్లర్స్ పని పడదాం పదండి. నెంబర్ 5 ద లాస్ట్ హౌస్. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఒక కుటుంబం తమ ఇంట్లోనే పూర్తిగా బంధించబడుతుంది. బయటకు వెళ్లలేరు. సాయం కోసం ఎవరిని సంప్రదించలేరు. రోజులు గడిచే కొద్దీ ఆహారం, నీళ్లు, అవసరమైన వస్తువులన్నీ అయిపోతుంటాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, వాళ్ళను ఆ ఇంట్లో బంధించింది ఎవరు? ఎందుకు బంధించారు? ఒక్కసారి ఊహించండి, మీ కుటుంబంతో కలిసి ఇంట్లో ఉన్నారు. అకస్మాత్తుగా ఇంటి నుంచి బయటకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోతుంది. తలుపులు, కిటికీలు ఏవీ పనిచేయవు. బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని రోజులు బతకగలరు? ఇదే కాన్సెప్ట్తో వచ్చిన సినిమా ద లాస్ట్ హౌస్. గ్రేట్లీ వ్యాగ్నర్ మౌరా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా మొదట్లో ఒక సర్వైవల్ థ్రిల్లర్ లాగా మొదలవుతుంది. కుటుంబం బయటకు వెళ్లడానికి ప్రయత్నించడం, పరిస్థితిని అర్థం చేసుకోవడం, ఆహారం మరియు ఇతర అవసరాలు ఎలా మేనేజ్ చేయాలనే అంశాలు చాలా ఆసక్తిగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇంట్లోనే ఉండాల్సి రావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య వచ్చేటువంటి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్లు, భయం, ఫ్రస్ట్రేషన్ అయితే బాగా చూపించారు. ఇక వ్యాగ్నర్ మౌరా పర్ఫార్మెన్స్ కూడా సినిమాకు మంచి సపోర్ట్ ఇస్తుంది. కానీ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ ఇది కేవలం సర్వైవల్ స్టోరీ కాదని అర్థమవుతుంది. మిస్టరీతో పాటు సైంటిఫిక్ అంశాలు మరియు హర్రర్ ఎలిమెంట్స్ కూడా కథలోకి యాడ్ అవుతాయి. అసలు వాళ్ళని ఎవరు బంధించారు? బయట ఏం జరుగుతుంది? ఈ పరిస్థితి వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటి అనే ప్రశ్నలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అయితే ఇక్కడే సినిమా కొంతమందికి డిసప్పాయింట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో బిల్డ్ చేసిన మిస్టరీకి రెండో భాగంలో వచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అంతగా ఎక్కవు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో కూడా ప్రేక్షకుల ఒపీనియన్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. అయినా సరే ఇంట్లో కుటుంబం ట్రాప్ కావడం, రిసోర్సెస్ తగ్గిపోవడం, బయట ఉన్న అన్నోన్ థ్రెట్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3/5. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే అడల్ట్ కంటెంట్ పరంగా పెద్ద సమస్యలు అయితే ఏం లేవు. ఎందుకంటే సినిమా 13+ రేటెడ్. అయితే ఇది కేవలం హర్రర్ థ్రిల్లర్ కావడంతో భయపెట్టే సన్నివేశాలు, టెన్షన్, వైలెన్స్ మరియు కొన్ని డిస్టర్బింగ్ మూమెంట్స్ ఉన్నాయి. నెంబర్ 4 క్రాసింగ్ లైన్స్. ప్రజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఒకప్పుడు గ్యాంగ్స్టర్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆ జీవితాన్ని పూర్తిగా వదిలేసి ప్రశాంతంగా బతుకుతుంటాడు. కానీ తన మేనలుడు సడన్ గా కనిపించకుండా పోవడంతో అతని గతం మళ్లీ అతన్ని వెంటాడుతుంది. పోలీసుల నుంచి సరైన సహాయం దొరకకపోవడంతో తన పాత క్రిమినల్ కాంటాక్ట్స్ సహాయంతో మేనలుడిని వెతకడం మొదలు పెడతాడు. అక్కడి నుంచి కథ కోపెన్హేగన్ క్రిమినల్ వరల్డ్లోకి తీసుకెళ్తుంది. తనకు హింస వద్దని ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మాత్రం అతన్ని మళ్లీ తన పాత మార్గంలోకి తీసుకెళ్తాయి. ఈ మూవీలో యాక్షన్ కంటే క్రైమ్, టెన్షన్, డార్క్ అట్మాస్ఫియర్, క్యారెక్టర్ ఎమోషన్ ఎక్కువగా ఉంటాయి. అయితే సినిమా కొంచెం స్లోగా సాగుతుంది. ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు కొన్ని చోట్ల బోర్ అనిపించచ్చు కూడా. ఫ్యామిలీతో చూడడానికి అంతగా సూట్ కాదు. ఓవరాల్ గా క్రాసింగ్ లైన్స్ అనేది ఒక డార్క్, సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. క్రైమ్ గ్యాంగ్స్టర్ సినిమా ఇష్టపడే వాళ్లకు ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3.5/5. నెంబర్ 3 ద డెవిల్స్ మౌత్. ప్రజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే అవైలబుల్ గా ఉంది. థాయిలాండ్ లో అడ్వెంచర్ కోసం వెళ్లిన కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ కి ఒక్కసారిగా ఊహించని ప్రమాదం ఎదురవుతుంది. వాళ్ళు నీటితో నిండిపోయిన ఒక డేంజరస్ గుహలో చిక్కుకుపోతారు. బయటకు వెళ్లే మార్గం కనిపించదు. చుట్టూ చీకటి, ఆక్సిజన్ మాత్రం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ అసలు భయం ఏంటంటే ఆ గుహలో వాళ్ళతో పాటు ఒక ప్రమాదకరమైన ప్రిడేటర్ కూడా ఉంటుంది. ప్రాణాలతో బయటపడడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో వాళ్ళ మధ్య ఉన్నటువంటి పాత గొడవలు, విభేదాలు కూడా బయటకు వస్తాయి. అంటే ఒకవైపు భయపడేందుకు టైంతో రేసు, మరోవైపు ఎప్పుడైనా సరే దాడి చేయగల ప్రమాదకరమైన జీవి అందులో ఉంటుంది. ఇంకోవైపు ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా తగ్గిపోతుంది. ఈ మూవీకి ప్రధాన బలం ఏంటంటే అండర్ వాటర్, కేవ్ అట్మాస్ఫియర్, సర్వైవల్ టెన్షన్, హర్రర్ ఎలిమెంట్స్. ముఖ్యంగా నీటిలో చిక్కుకున్నట్టుగా వచ్చేటువంటి సీన్స్ అయితే మంచి టెన్షన్ క్రియేట్ చేస్తాయి. అయితే కథలో కొన్ని సీన్స్ ముందే ఊహించగలిగేలా అనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ద డెవిల్స్ మౌత్ ఒక డార్క్ సర్వైవల్ హర్రర్ థ్రిల్లర్. మీకు కనుక కేవ్ సర్వైవల్స్, క్రియేచర్ హర్రర్స్, థ్రిల్లర్ మూవీస్ ఇష్టం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో చూడడానికి మాత్రం అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే హర్రర్, క్రియేచర్ అటాక్స్, ఇంటెన్స్ సర్వైవల్ సీన్స్ ఉండడంతో పెద్దవాళ్ళకే ఎక్కువగా సూట్ అవుతుంది. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3/5. నెంబర్ 2 వదంతి సీజన్ 2. ప్రజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే అవైలబుల్ గా ఉంది. ఒక హైవే దగ్గర బయటపడిన కొన్ని అస్థిపంజరాలు, ఒక నోరు విప్పని ఖైదీ, వీరి మధ్యనే దాగి ఉన్న అసలు మిస్టరీ, చివరి వరకు మిమ్మల్ని వెంటాడే క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. ఈ వదంతి సీజన్ 2లో ఎస్ఐ ముసా రాజా పాత్రలో ఎం శశికుమార్ గారు కనిపిస్తారు. ఒక పాత కేసు వెనుక దాగి ఉన్న నిజాన్ని బయటకు తీసే క్రమంలో ఒక్కో క్లూ బయటపడుతూ ఉంటుంది. ఇక ఈ సిరీస్ లో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, ట్విస్టులు బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. కథ ముందుకు వెళ్లే కొద్దీ కొత్త అనుమానితులు, కొత్త రహస్యాలు రావడంతో
తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి బాగా పెరుగుతుంది. ఎం శశికుమార్ అనగా మరుతోరా వీరి యొక్క పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ముఖ్యంగా ఎపిసోడ్ 7 అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. అయితే కొన్ని చోట్ల కథనం కొంచెం స్లోగా అనిపించవచ్చు, కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఇది మంచి ఛాయిస్. ఇక ఫైనల్గా చెప్పాలంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో పాటు చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసే థ్రిల్లర్ కావాలంటే ఈ వదంతి సీజన్ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నంబర్ 1 ఆపరేషన్ సఫేద్ సాగర్. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. కార్గిల్ వార్లో మన ఆర్మీ ఏం చేస్తుందో చాలా మందికి తెలుసు, కానీ ఆకాశంలో మన ఎయిర్ ఫోర్స్ ఎలాంటి సాహసాలు చేసిందో తెలుసా? అదే ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ కథ. ఇది మూవీ కాదు, 6 ఎపిసోడ్ల వెబ్ సిరీస్. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్డ్రాప్లో ఈ కథ నడుస్తుంది. మన ఎయిర్ ఫోర్స్కి చెందిన గోల్డెన్ అరో స్క్వాడ్రన్ పైలట్లు ప్రాణాలకు తెగించి శత్రువులతో ఎలా పోరాడారు, ఎలాంటి ప్రమాదకరమైన మిషన్స్ చేశారు అనేది ఈ సిరీస్లో చూపించారు. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ తమ పాత్రలో బాగా చేశారు. ముఖ్యంగా వార్ సీన్స్, ఎయిర్ ఫైట్ సీన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. చూస్తున్నప్పుడు మనకు నిజంగానే యుద్ధం జరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే కొన్ని చోట్ల కథనం కొంచెం స్లోగా అనిపిస్తుంది, కానీ వార్ మూవీస్, ఆర్మీ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఇది బాగా కనెక్ట్ అవుతుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే అవును, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. వార్ వైలెన్స్, ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, కానీ పెద్దగా అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. ఫైనల్గా చెప్పాలంటే దేశభక్తి, కార్గిల్ వార్, ఎయిర్ ఫోర్స్ కథ ఇష్టపడితే ఈ సిరీస్ని ఒకసారి తప్పకుండా చూడండి. సో ఇవే ఫ్రెండ్స్ ఈరోజు ఓటీటీలో అవైలబుల్గా ఉన్నటువంటి 5 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్. మరి ఇందులో ఏ థ్రిల్లర్ మీకు బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన హిట్ సినిమా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.